హలో మామ, వెల్కమ్ టు మై ఛానల్. మామ, మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే భారతీయుడు 2 ఇండియన్ 2 మూవీ కమల్ హాసన్ గారు నటించిన ఈ మూవీ 20 ఇయర్స్ తర్వాత కంబ్యాక్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ అయితే భారీ అంచనాలతో రిలీజ్ అవ్వడం జరిగింది. ఎంతో ఎక్స్పెక్టేషన్తో మన శంకర్ గారి మూవీ కాబట్టి, ఇంకోటి కమల్ హాసన్ గారు భారతీయుడు 1 నుంచి 2 తీయటంతో అందరి లోపల ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి భారీ అంచనాలతో ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ రిలీజ్ అవ్వడంతోనే ఫస్ట్ డే టాకే మనకు అంతగా కాకుండా నార్మల్ టాక్తో రన్ అవ్వడం జరిగింది. ఈ మూవీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ డే సెకండ్ డే కలెక్షన్స్ ఓవరాల్గా చూసుకుంటే టోటల్గా ఒక 85 crores వరకు కలెక్ట్ చేసిందని చెప్తున్నాయి ట్రేడ్ వర్గాలు అయితే. మామ, ఈ మూవీ హిట్ కావాలి అంటే 350 crores వరకు కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇంకా 260 crores అయినా కలెక్ట్ చేయాల్సి ఉంది. చూద్దాం మరి ఎప్పటి వరకు, ఇంకా ఎన్ని రోజులు వరకు అలా కలెక్ట్ చేస్తుంది, మరి ఇట్టా ఫ్లాపా అనేది మనకు అర్థమైపోతుంది మూవీని చూడంగానే. భారతీయుడు అంత 1 అంత లేదని ఆల్రెడీ ఆడియన్స్లో కానీ ప్రేక్షకులలో కానీ ఒక నెగిటివ్ థాట్ అయితే వచ్చేసింది. అంత ఎలివేషన్స్ ఏం బాగాలేవని. తమిళనాడులో అయితే ఇంకా ఘోరం మామ. మన తెలుగు వాళ్ళే ఈ మూవీని ఎక్కువ చూసి ఎక్కువ కలెక్షన్స్ మన తెలంగాణ ఆంధ్రలోనే రావడం జరుగుతుంది. తమిళనాడులో అయితే ఈ మూవీ ఎక్కువగా కలెక్షన్ అయితే చేయటం లేదు మామ. ఈ మూవీ చూసుకున్నట్టయితే భారతీయుడు 1 అంత లేదు మామ. ఈ మూవీ నాకు తెలిసిపోయినట్టే. ఓకే మామ, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మామ.